అంటే సజీవులు ఉన్నటువంటి ఈ యొక్క భూమి మీద మనం కూడా ఇదే విధంగా చెప్పాలి. దైవ సేవకులు దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తులు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వారు దేవుణ్ణి ఏ విధంగా వారు కనపరుస్తున్నారు, మనం కూడా అదే విధంగా దేవుని కనపరచాలి. ఇక్కడ ఆయన అంటున్నారు, సజీవులు ఉన్న భూమిలో దేవాదివే నా యొక్క స్వాస్థ్యము. ఈ భూమి మీద మనం సంపాదించుకోవాల్సినది స్వాస్థ్యం ఏంటిదంటే దేవుడే మన యొక్క స్వాస్థ్యం. ఎవరు మన యొక్క స్వాస్థ్యము? దేవుడు ఏమంటాడో తెలుసా? నీవే నా యొక్క స్వాస్థ్యము, నీవే నా యొక్క స్వాస్థ్యము, అందుకనే నీ కొరకు నా యొక్క ప్రాణమును బలిగా అర్పించి ఉన్నాను. నిన్ను సంపాదించుకున్నట్టుకై, దేవుడు మనల్ని సంపాదించుకున్నట్టుకై ఆయన ఏం చేసిందంట? తన యొక్క విలువైనటువంటి ఆయన యొక్క రక్తముని ఆయన దారపోసింది. ఆయన మనల్ని తన యొక్క రక్తమును పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. ఎలా కొన్నాడు దేవుడు మనల్ని? తన యొక్క రక్తము చేత, విలువైనటువంటి రక్తము చేత. దేనికి వెలకట్టలేనటువంటి ఆ యొక్క పరిశుద్ధ రక్తముని నీ కొరకు నా కొరకు ఆయన చిందించినాడు. అందుకనే మనం ఏం చెప్పాలి? దేవా, నేనే నీ స్వాస్థ్యము. ఏదైనా ఒకటి కష్టపడి సంపాదించుకుంటే అది ఏమవుతుంది? మన యొక్క స్వాస్థ్యం అవుతుంది. నువ్వు దయ్యం యొక్క సొత్తు కాదు, అనారోగ్యం యొక్క సొత్తు కాదు, నువ్వు వ్యాధుల యొక్క సొత్తు కాదు. నువ్వు వ్యాధులు నీ మీద ప్రభుత్వం చేయవు, రోగము నీ మీద ప్రభుత్వము చేయదు, లేదంటే పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. ఎందుకు? నీవు దయ్యం యొక్క సొత్తు కాదు, రోగం యొక్క సొత్తు కాదు, అపవిత్రాత్మ యొక్క సొత్తు కాదు. నువ్వు ఎవరి సొత్తు? నేను దేవుని సొత్తు. హల్లెలూయా. ప్రతి రోజున చెప్పాల్సిన మాట ఇదే, నేను దేవుని సొత్తు. నీ పైన దైవముకు ఇంత కూడా హక్కు లేదు. ఎందుకు నీ పైన? నీ యొక్క కుటుంబం మీద హక్కు లేదు. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో సంపూర్ణంగా విశ్వసిస్తావో అప్పటి నుండి నువ్వు దేవుని సొత్తు. నువ్వు దయ్యము నీ మీద ప్రభుత్వం చేయడానికి అసలు వీలే లేదు. ఒకరోజు మనం ఈ నల్గొండ పట్టణం నుండి మనము గుంటూరుకి వెళ్ళాం అనుకో. గుంటూరుకి వెళ్తే అక్కడ నల్గొండ పట్టణంలో ఉన్న పోలీసు వాళ్ళు మనకి ఎలాంటి, మన పైన వాళ్ళకి ఎలాంటి అధికారం ఉండదు. మనం ఏ పట్టణంలోకి వెళ్తే ఆ పట్టణం వాళ్ళకి మాత్రమే మన పైన అధికారం ఉంటుంది. మనం ఏ తప్పు చేసినా, మనం ఏం తప్పు చేసినా మన పైన అధికారం ఎవరికి ఉంటుంది? మనం ఎక్కడికైతే వెళ్తామో వాళ్ళకి మాత్రమే మన పైన అధికారం ఉంటుంది. లేదంటే మనం వేరే దేశంలోకి వెళ్ళామనుకోండి, పట్టణం కాదు, వేరే దేశంలోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ వేరే దేశంలోకి వెళ్తే మన భారత ప్రభుత్వం మన పైన ఏదైనా హక్కు కలిగి ఉంటుంది? ఇప్పుడు మనం ఆల్రెడీ వేరే దేశంలోకి వెళ్ళాం, అక్కడ ఏదైనా తప్పు చేస్తే మన భారతీయ పోలీసులు వచ్చి మనల్ని పట్టుకోరు. ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మనల్ని పట్టుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నువ్వు దేవునిలోనికి మారిపోయినావు, నువ్వు దేవునిలోనికి వచ్చి ఉన్నావు కనుక నీ మీద సర్వ హక్కు నీ కుటుంబం పైన, నీ దేహము పైన, నీ ఆత్మ పైన, నీ ప్రాణం పైన సర్వ హక్కు దేవునిదే. ఇంకా మనుషులకు లేదు, సైతానికి లేదు, రోగంకి లేదు. అందుకనే మనం ఒక పాడతాం, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నిన్ను ఏం పాడడానికి మాత్రమే కాదు, మన జీవితంలో దాన్ని చూపించాలి. దేవుని యొక్క వాక్యం రాసింది మనం చదువుకోవడానికి మాత్రమే కాదు, ఆ చదివినటువంటి వాక్యం మన యొక్క జీవితంలో కనబడడానికి. నువ్వేదైతే వాక్యం చదువుతున్నావో ఆ వాక్యము నీ లైఫ్ లో కనబడాలి. దేవుడు చెప్పినటువంటి మాట నీ లైఫ్ లో కనబడాలి. కనబడాలంటే మనం ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. ఏది సింపుల్ గా నీ ఎద్దకు రాదు. మనం కష్టపడకుండా ఏది కూడా మన ఎద్దకు రాదు. కష్టపడకుండా మనం కష్టపడకుండా అంటే ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవుని స్థితి చేయకుండా ఉంటే ఏది నీ ఎదుకు రాదు.
మనం చేయాల్సిన కష్టం ఏంటిదంటే దేవుని స్తుతించడమే మనం చేయాల్సినటువంటి కష్టము. మనం చేయాల్సిన పని ఏంటిదంటే దేవుని స్తుతించడమే మనం చేయాల్సినటువంటి పని. దేవుని పని మనం దేవుని వెతకడం మనం మొదలు పెడితే, దేవునితో మనం సహవాసం చేయడం ప్రారంభిస్తే దేవుడు నీ యొద్దకే వస్తాడు. హల్లెలూయా. నీవు దేవుడు ఒకటే అయిపోతారు తెలుసా? ఎప్పుడు మనం దేవునితో సహవాసం చేస్తే నీవు దేవుడు ఒకటే అయిపోతావు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఎవరితో కలుసుకుంటున్నావు నీవు? చెప్పండి, ఎవరితో కలుసుకుంటున్నావు? ప్రభువుతోండి. దేవుని యొక్క వాక్యంలో ఏముంది? అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఒకే ఆత్మ. ఒకే ఆత్మ అంటే చెప్పండి. నీకు దేవుడు ఆత్మ ఇచ్చి ఉన్నాడు. నీలో ఆత్మ ఉన్నదా లేదా? మనది దేవునితో కలుసుకునేది ఏంటిదంటే మన యొక్క ఆత్మ. మనమందరం అనుకుంటాం నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ దేవునితో కలుస్తుంది అని అనుకుంటున్నాం. చనిపోయిన తర్వాతకి మన ఆత్మ వెళ్తుంది కనుక మన ఆత్మ అప్పుడు దేవుని చూస్తుంది అని అనుకుంటున్నాం. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవునితో నువ్వు కలుసుకునే హక్కును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. నీ భూమి మీద ఉన్నప్పుడే పరలోకమును చూసే అధికారమును దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవునితో ఏకాత్మై దేవునితో కలిసి నడిచే అధికారమును దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు నీవు కూడా ఆత్మని తెలుసుకున్నప్పుడు నీవు కూడా నేను శరీరానుసారంగా జీవించట్లేదు. దేవుని యొక్క వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గలతీ 5:17, 16-17 రెండు చదవండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. తెలియదా? ఓకే. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఎంత క్లియర్ గా చెప్పండి చూడండి. నవ్వట్టు చూడండి. పౌలు అంటున్నాడు గలతీ సంఘానికి. అదేవిధంగా ఈరోజు మనకు కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆత్మానుసారంగా నడుచుకుని. ఎలా నడుచుకోవాలను? ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఎలా నడుచుకుంటాం చెప్పండి. ఆత్మానుసారంగా నడుచుకోండి అంటే ఎలా నడుచుకుంటాం? ఆత్మానుసారంగా అంటే దేవుని యొక్క వాక్యం ఉంది. వాక్యమే ఆత్మ, వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, వాక్యమే ఆత్మ. యేసు ప్రభు చెప్పిండు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, నా మాటలు ఆత్మ జీవము. నా మాటలు ఏంటి? ఆత్మ జీవమునై ఉన్నవి. అంటే మనం ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏంటిదంటే దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకుంటే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నట్టే. దేవుని యొక్క వాక్యములకు నువ్వు ఎప్పుడైతే విరోధంగా చేస్తావో, దేవుడు ఏదైతే చెప్పిండో అది చేయకుండా దేవుని యొక్క వాక్యమునకు విరోధంగా నువ్వు ఎప్పుడైతే చేస్తుంటావో నువ్వు ఆ సమయం ఇమ్మీడియట్ గా నువ్వు ఆత్మలో నుండి శరీరంలో నడుస్తున్నట్టు. అర్థమైందా? నువ్వు దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే ఎగైనిస్ట్ గా వెళ్తుంటావో, అపోజిట్ గా నువ్వు నడుస్తుంటావో, అప్పుడు నువ్వేం చేస్తున్నట్టు? శరీరానుసారంగా నడుస్తున్నట్టు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాడు? ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చారు. శరీరేచ్ఛలు అంటే శరీరంలో ఉన్నదంతా ఏంటిది? పాపము. శరీరంలో ఉన్నదంతా ఏంటిది? పాపము. ఈ పాప ఏచ్ఛలను నీ శరీరంలో కనిపిస్తున్నాయి అంటే మనము శరీరానుసారంగా నడుచుకుంటున్నట్టు. ఆత్మానుసారంగా దేవుని యొక్క వాక్య ప్రకారము మనం జీవించట్లేము. శరీరానుసారంగా నడుచుకున్నప్పుడు
శరీరానుసారమైన ఇబ్బందులు నీకు కలుగుతాయి. ఏం కలుగుతాయి చెప్పండి? శరీరానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, నువ్వు దేవుని నమ్ముకుని పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యమును చదువుతూ ఆరాధన చేస్తున్నా కూడా, ప్రార్థన చేస్తున్నా కూడా, దేవుణ్ణి నమ్ముకున్నా కూడా నీవు శరీరానుసారంగా నడిచినట్లయితే, లేదంటే శరీరానుసారంగా జీవించినట్లయితే తప్పకుండా శరీరానుసారమైన బాధలు, కష్టములు మన జీవితంలో 100% కనబడతాయి. చాలా మంది యొక్క జీవితంలో ఈ యొక్క బాధ, ఇబ్బంది కనబడడానికి కారణం ఏంటిదంటే వాళ్ళు ఏదో ఒక దగ్గర శరీరానుసారంగా నడుస్తున్నారు. మనం శరీరానుసారంగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? శరీరానుసారంగా ఉండకుండా ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఎట్లా నడుచుకుంటాం? మనంతటా మన వల్ల కాదు. నీకేదైనా ఒక మార్గం తెలియదు అనుకో, ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలనుకో, తెలియట్లేదు, అప్పుడు నువ్వు ఎవరిని అడుగుతావు? తెలిసిన వాళ్ళని అడుగుతావు, అవునా కదా? అన్న వాళ్ళ ఊరు మనకు తెలియదు, లేదంటే అన్న వాళ్ళ ఇల్లు మనకు తెలియదు, నల్గొండలోనైనా. కానీ మనం వెళ్ళాలంటే మనకు ఒక అడ్రస్ కావాలి, తెలిసిన వాళ్ళని అడగాలి. అదే విధంగా నువ్వు ఆత్మానుసారంగా నడవాలంటే నువ్వు ఆత్మచేత నింపబడిన వ్యక్తిని నువ్వు కలుసుకోవాలి. అప్పుడు మాత్రమే నీకు సాధ్యమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిచింది, ఆత్మచేత నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, మన జీవితంలో పరిశుద్ధాత్మ ఉంటే మనము ఆత్మానుసారంగా నడుచుకుంటాం, క్రమముగా నడుచుకుంటాం, మర్యాదగా నడుచుకుంటాం. ఒకవేళ మనలో ఆత్మ లేదనుకో, దేవుని యొక్క ఆత్మ లేదనుకో, మనము ఏ విధంగా నడుచుకోము? ఆత్మానుసారంగా నడుచుకోము. అప్పుడు ఏ విధంగా నడుచుకుంటాము? శరీరానుసారంగా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం, అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మీయ ఉన్నాడు. నువ్వు దేవునితో కలుసుకున్నప్పుడే, యేసు ప్రభుతో కలుసుకున్నప్పుడే నీవు ఆత్మానుసారంగా నడుస్తావు, లేదంటే నువ్వు నడవలేవు. ఆత్మానుసారంగా నడుచుకుంటున్నప్పుడు అది సాధారణమైనటువంటి జీవితం కాదు. సాధారణంగా ఇన్ని రోజులు నువ్వు జీవించినటువంటి జీవితంగా ఉండదు. అది అసాధారణంగా కనిపిస్తుంటది. ఇంతకుముందుకు నువ్వు ఏదైతే తప్పు చేసినావో ఆ తప్పు నువ్వు చేయవు. ఇంతకుముందుకు నువ్వు ఏదైతే వ్యర్థమైన మాటలు మాట్లాడావో ఆ మాటలు మాట్లాడవు. ఇంతకుముందుకు దేన్నైతే చూస్తూ భయపడుతున్నావో ఆ వాటికి నువ్వు భయపడవు. ఇదేంటిది? ఆత్మానుసారమైనటువంటి జీవితం. అది మాత్రమే కాదు, నీ ఆలోచనల్లో మార్పు వస్తుంటది, నీ తలంపులలో మార్పు వస్తుంటది, నీ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంటది. అప్పుడు నువ్వు 100% నువ్వు ఆత్మానుసారంగా దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నడిపింపబడుతున్నటువంటి వ్యక్తివి. ఎవరు నీకు చెప్పనవసరం లేదు. నీ యొక్క జీవితం నువ్వు పరిశీలన చేసుకుంటే, ఇంతకుముందుకు నేను ఏ విధంగా ఉన్నాను, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాను, ఇంతకుముందుకు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అదే చాలు నువ్వు మారిపోయినవని చెప్పడానికి. నీ జీవితం మారింది, నీ బ్రతుకు మారింది అని చెప్పడానికి అది ఒక్క కారణం సరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క నేను చెప్పిన దేవునితోటి నడుస్తున్నప్పుడు మన యొక్క ఆలోచనలో కూడా దేవుని యొక్క ఆలోచనలు అయిపోతాయి. ఎలా అయిపోతాయి? దేవుని యొక్క ఆలోచనలు అయిపోతాయి. ఎందుకంటే ఉదాహరణకి నా జీవితంలోనే నేను సడన్ గా ఎవరైనా వ్యక్తి నా మైండ్లోకి వస్తున్నారు అనుకో, అది నా యొక్క ఆలోచన కాదు, అది దేవుని యొక్క ఆలోచన. నా మైండ్లోకి ఎవరైతే వస్తున్నదో నేను అనుకుంటున్నా, అయ్యో ఈ వ్యక్తి ఎందుకు వస్తున్నాడు, ఈ వ్యక్తి ఎంతో దూరంలో ఉన్నాడు, ఈ వ్యక్తి నేను ఇప్పుడు ఎందుకు నా మైండ్లోకి వస్తున్నాను అనుకుంటున్నాను. కానీ ఏ వ్యక్తి అయితే నా మైండ్లోకి వస్తుందో ఆ వ్యక్తిని నేను కలుస్తున్నా. ఆ వ్యక్తిని ఏం చేస్తున్నా? నేను కలుస్తున్నా. అంటే నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నా. గమనించండి, ఇది ఇంపార్టెంట్. నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నా, కానీ సడన్ గా దేవుడు నేనేం చెప్పిన, మనకు క్రీస్తు యొక్క మనసు ఉంది. ఏ మనసు ఉన్నది? ఎక్కడ? 1 కొరింథీ 2:16 ఏమిటది? మనకు క్రీస్తు మనస్సును మనము కలిగి ఉన్నాము. ఏ మనసు కలిగి ఉన్నాం చెప్పండి? చెప్పండి, 3 సార్లు చెప్పండి.
ఏ మనసు నీకుంది? మళ్ళీ చెప్పండి, ఏ మనసు? క్రీస్తు యొక్క మనసు నీకున్నది. ఏ మనసు ఉన్నది నీకు? శరీరానుసారమైన మనసు కాదు. చెప్పండి, ఏ మనసు లేదు నీకు? శరీరానుసారమైన మనసు ఉన్నదనుకో, అన్నిటికీ దిగులే, ఏడుపు, దుఃఖం, బాధ, కష్టం. ఇది మనిషి శరీరం మారిపోలేదన్నమాట. దేవుని యొక్క మనసు ఏం చెప్తుందో తెలుసా? హే, ఇది ఒక సమస్యనా? ఇది మనకి ఇబ్బందియా? మనము జయించాలి. హల్లెలూయా. దీనిపైన నీకు అధికారం ఉన్నది. ఏమున్నది నీకు? ఏమున్నది? ఇది ఏ మనసు? మనిషి మనసు ఏముంటది? భయం 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 ఉన్నది. యేసు యొక్క మనసు ఏంటిది? ఇది ఏ మాత్రం నాకు హాని చేయదు, ఇది ఎంత మాత్రము నాకు హాని చేయదు. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద. నీకు ఏదైతే శత్రువుగా ఉన్నదో, నీ యొక్క శత్రువు ఏంటి తెలుసా? నీ మనసే నీకు శత్రువు. ఏంటిది మన యొక్క శత్రువు? నీకెప్పుడు ఆలోచన, చెడు ఆలోచన, అది బాగలేదు, ఇది బాగలేదు, ఏదో తప్పైపోతుంది, ఏదో పాడైపోతుంది, ఏదో వ్యర్థంగా జరిగింది. నీకు ఇప్పుడు శత్రువు ఎవరు ఉన్నారు? నీ మనస్సే. ఇవన్నీ బోధిస్తుంటది. ఏదో అయింది, ఏమో జరిగింది, ఎందుకు ఇలా అయిపోయింది, ఏదో అవుతుంది. ఏది కాకముందుగా మనం ఆలోచిస్తాం. ఏదో జరుగుతుంది, నేను బాగులేను, నేను మంచిగా లేను, నాకేదో వస్తున్నది. నీ మనసే నీకు శత్రువు. అలా అయినప్పుడు ఏమవుతుంది? భయం మనలోకి వస్తుంది. ఏమొస్తుంటుంది నీలోకి? ఎలా వచ్చింది భయం? నీకు నువ్వే సృష్టిస్తున్నావు. నీ మైండ్ ఏం చేస్తుంది? నీకు భయంని నేర్పిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీ మనసు మారాలి. ఎలా మారుతుంది నీ యొక్క మనసు అంటే, దేవుని యొక్క వాక్యము ఏదైతే చెప్తుందో నువ్వు అది చేస్తే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు చేస్తే నీ మనసు మారుతుంది. నువ్వు దేవుని యొక్క వాక్యం నువ్వు చెప్పింది చేయకపోతే నీ మనసు భయంకరమైన గోడలు కట్టుకుంటుంది. మనకే మనసు ఉన్నదన్నా? క్రీస్తు యొక్క మనసు ఏం చెప్తుంది? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమ. పాములు తేళ్ళంటే ఏంటి? పాములు తేళ్ళంటే ఏంటి అంటే పెద్ద పెద్ద దయ్యములు పాములు అంటే. తేళ్ళు అంటే చిన్న చిన్న దయ్యాలు, మాంత్రికులు, చేతబడి చేసేవాళ్ళు, మనల్ని పాడు చేసేవాళ్ళు. పాములు అంటే ప్రధానులు, లోకంలో ఉండే దురాత్మలు, అంధకార శక్తులు, ఇవన్నీ ప్రధానులు. తేళ్ళు అంటే ఏంటి అంటే ఇవి మాంత్రికులు, చేతబడి చేసేవాళ్ళు, వీళ్ళందరూ తేళ్ళ లాంటి వాళ్ళు. అదేవిధంగా శత్రువులు. శత్రువు అంటే అనారోగ్యం, వ్యాధులు, కష్టములు, ఇబ్బందులు, సమస్యలు. దేవుడు ఏమంటున్నాడంటే వాటన్నిటిని త్రొక్కడకు శత్రు బలవంతటి మీద నీకు ఏమిచ్చింది దేవుడు? చెప్పండి, అధికారం ఇచ్చిండు. నెక్స్ట్ అత్తతో పులి స్టాప్ పెట్టిన దేవుడు. ఏది ఎంత మాత్రము నీకు ఆదించి ఏది కూడా దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఒక్క వాక్యం సరిపోతుంది. చాలా మంది ఆ దయ్యం వచ్చి పాడు, ఈ దయ్యం వచ్చి పాడు చేస్తుంది, అది ఇబ్బంది పెడుతుంది, ఇది ఇబ్బంది పెడుతుంది. ఏంటిది ఇబ్బంది పెట్టేది? ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఎవరు చెప్పారు ఇబ్బంది పెడుతుందని? దేవుడు నీకు వచ్చి డైరెక్ట్ గా చెప్పిందా? లేదంటే సైతాన్ వచ్చి నీకు డైరెక్ట్ గా నేను ఇబ్బంది పెడుతున్నాను చెప్పిందా? ఎవరు చెప్తున్నారు? మరి నీ మనసు చెప్తున్నది. నీ మనసు చెప్తున్నది. అది పోతే ఇది వస్తుంది, ఇది పోతే అది. నువ్వు నమ్ముతున్నావు, అది నువ్వు నమ్ముతున్నావు కనుకనే అది నీకు వస్తున్నది. ఎప్పుడు చెడుగా ఎందుకు ఆలోచించాలి? మంచిగా ఒక్కరోజైనా మనం మనిషిలాగా దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తులను ఆలోచించకూడదా? చెప్పండి, ఆలోచించలే వాళ్ళు ఆ విధంగా? లేదంటే ఎప్పుడు చెడ్డవాటి మీద నీకు మనసు ఎందుకుంటుంది? కారణం ఏంటిదంటే నీకు ఆ యొక్క బంధకం ఉన్నది. ఏమున్నది? ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏ బంధకమైన ఉన్నా ఈరోజే దానిని విరగొట్టేసే. రాసుకోండి, నేను చెప్పిన ఏదైతే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, భయం, పిరికితనం, వేదన ఏదైతే అనిపిస్తుందో దాన్ని రాసుకొని ప్రార్థన చేయండి, విరగొట్టండి. దేవుడు చెప్తుండు, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. ఏం చేయదు నీకు హాని. హాని ఒకవేళ చేస్తుంది అంటే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఏ నీకు హాని చేస్తుందిరా బాబు అని.
కానీ దేవుని యొక్క మాట చెప్తుంది, నా మాట ఆత్మయు జీవం అంటున్నాడు దేవుడు. నువ్వు జీవం కలిగిన దేవుని మాట నీ యొక్క హృదయంలో లేవు. దేవుని యొక్క మాట ఆత్మ జీవము. జీవం కలిగిన దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు, ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదు. హాని చెప్పండి, ఏది ఎంత మాత్రం నాకు హాని చేయదు. అదే చెప్పండి, ఏది ఎంత మాత్రము, మళ్ళీ చెప్పండి, ఏది ఎంత మాత్రము నాకు హాని చేయదు. మళ్ళీ చెప్పండి, ఏది ఎంత మాత్రము నాకు హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నీకు హాని చేస్తుందా? ఏ దయ్యం కూడా నీకు హాని చేయదు. ఏ మాంత్రికుడు కూడా నీకు హాని చేయదు. ఏ శత్రువు కూడా నీకు హాని చేయదు. ఏ దురాత్మ కూడా నీకు హాని చేయదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. మొదటి యోహాను 5వ అధ్యాయము చూడండి. మొదటి యోహాను దేవుని యొక్క వాక్యంలో ఇంత స్పష్టంగా చెప్తుంది. మొదటి యోహాను 5వ అధ్యాయము 18వ వచనం. ఆ దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకును కనుక దుష్టుడు వారిని ముట్టడు. సింపుల్. చూడండి ఏమంటున్నాడు, దేవుని మూలంగా పుట్టిన వాడెవడు కూడా నంబర్ 1 ఏంటిది, పాపము చేయడు. చూడండి, దేవుని మూలంగా పుట్టిన వాడెవడు కూడా ఏం చేయడంట, పాపము చేసేవాడు ఎవడంటే సాతాను యొక్క స్వభావం ఉన్నవాడే. సాతాను స్వభావం, సాతాను యొక్క రూపం, సాతాను యొక్క ఆలోచనలు ఉన్నవాడు మాత్రమే పాపం చేస్తాం. దేవుని మూలంగా మనం ఎప్పుడు పుట్టినాము? ఎప్పుడు పుట్టినాం దేవుని మూలంగా? మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నామో ఆ క్షణమందే మనం దేవుని మూలంగా జన్మిస్తున్నాము. అర్థమవుతుందా? ఇక్కడ ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నాము? యా, మీరందరూ దేవుని మూలంగా పుట్టినవారు. చెప్పండి, నేను దేవుని మూలంగా పుట్టిన. అందరూ చెప్పండి, నేను దేవుని మూలంగా పుట్టి ఉన్నాను. నేను దేవుని మూలంగా పుట్టి ఉన్నాను. విడుదల, నీకు విడుదల కావాలంటే, నీ మైండ్కి విడుదల కావాలంటే, నీకు మనసులో ఏదైతే చెడ్డ వ్యర్థమైన ఆలోచనలు వస్తున్నాయో ఆ ఆలోచన పోవాలంటే ఈ మాటలు చెప్పండి, దేవుని యొక్క మాటలు చెప్పండి. నేను దేవుని మూలంగా నా మనస్సు విను. దావీదు ఏం చెప్తున్నాడు, ఓ నా ప్రాణమా, ఓ నా ప్రాణమా, నాలో ఉన్న సమస్తమా విను. దావీదు ఏం చెప్తున్నాడు, విను. ప్రాణం అంటే ఏంటిది? ప్రాణం అంటే ఏంటిది చెప్పండి? రక్తము. ప్రాణం అంటే ఏంటిది? రక్తము. రక్తములో ఏమేమి ఉంటాయి తెలుసా? రక్తంలో ఏమేమి ఉంటాయంటే మనస్సు. నెంబర్ 1 ఏంటిది? మైండ్, మనస్సు. నెంబర్ 2 ఏంటిది? ఎమోషన్స్, ఎమోషన్స్, భావోద్రేకం. నెంబర్ 3 ఏంటిది? ఆలోచన, చిత్తము. ఏమేమి ఉంటాయి? చిత్తము, మనస్సు, ఆలోచన, చిత్తము. భావోద్రేకాలు ఏంటి? భావోద్రేకాలు ఏంటి తెలుసా? ఎవరైనా మనం కొడితే ఎంబటి మనకు ఫీల్ అయితే కొడుతుంది, నాకు ఏడుపు వస్తుంది. ఎవరైనా మనం తిడితే నీకు కోపం వస్తుంది, ఏడుపు. అదేంటిది? ఉద్రేకం. అది ఎక్కడ ఉంది? ఎక్కడుంది? నీ బ్లడ్లో, నీ ప్రాణంలో. ఒకవేళ నేను చంపేసింది అనుకో, నిన్ను ఎవడొచ్చి కొట్టినా, ఎవడొచ్చి తిట్టినా నీకు ఇప్పిస్తుందా? చెప్పండి. నీ ప్రాణం పోయింది, నీ ప్రాణము పోయింది. ఇప్పుడు ఎవడైనా వచ్చి నీకు హాని చేస్తున్నాడు, కాదు చేస్తాడా? నీకేమైనా అవుతుందా? నీకేమైనా వేసి పడుతుందా? ఇదేంటిది? ఉద్రేకం. నువ్వు బ్రతుకున్నప్పుడే. కానీ మనం క్రీస్తులో చచ్చిపోయినాం కదా, శరీరానుసారంగా మనం చనిపోయినాం కదా. చనిపోయినామా? బ్రతుకున్నామా? చనిపోయినాం. దేవుని యొక్క వాక్యం మనకు నేర్పించింది. అందుకే నిన్ను ఎవడని కొడితే మనం చెంప తిప్పమంటున్నారు దేవుడు. కానీ ఈరోజు ఎవరైనా అట్లా అంటున్నారా? మన దేవుడు ఏమన్నాడు, నీకు కీడు చేసిన వాడిని వారి కొరకు ప్రార్థన చేయాలన్నాడు. ఎవడైనా ప్రార్థన చేస్తున్నామా? ఏమంటున్నాము?
వాడు నశించురు కాక. వాడు ఏం కావాలి? నశించిపోవాలి ప్రభు అంటున్నాం. వాడే దేవుడు అంటున్నాడు, వాడు నశించిపోవడం కాదు మనం చేయాల్సింది, దేవా అతన్ని క్షమించు. క్షమిస్తే అంటున్నాడు దేవుడు, వాని తల మీద నువ్వు నిప్పును పోసినట్టే. ఏం చేసినట్టు? ఎవరు? నీకు ఏ హృదయం ఉంటే క్షమాపణ కలిగిన హృదయం, క్షమాపణ లేని హృదయం ఉన్నదనుకో, అది ఏ హృదయము? సాతాను హృదయం. ఏ హృదయం అది? సాతాను హృదయం. దేవుడి మూలంగా పుట్టిన వాడు కూడా పాపము చేయడు అన్నాడు. మనం దేవుడి మూలంగా పుట్టితే నిన్ను హింసించిన వాడిని నువ్వు క్షమిస్తావు. అప్పుడు దేవుడు నీ పక్షమున వ్యాజ్యం ఆడతాడు. నువ్వు ప్రార్థన కూడా చేయని అవసరం లేదు. నీ యొక్క హృదయంలో అతని గురించిన దిగులు ఉన్నదనుకో, అతని గురించిన కోపం ఉన్నదనుకో, అతని గురించిన ఏదైనా ఉన్నదనుకో, నీలో కనిపిస్తుంది అనుకో, దేవుడు నీ జీవితంలో ఏ పని చేయడు. కారణం ఏంటిదంటే నీ యొక్క హృదయము ఉద్రేకం చేత నింపబడింది, కోపం చేత నింపబడింది. అతను పాడు కావాలి, అతను ఎప్పుడు పాడవుతాడా అని ఎదురు ఎప్పుడైతే ఇతరులు పాడు కావాలని చూసే మనసు ఏంటిది? దేవుని మనసా? ఏ మనసు ఇది? ఇతరులు పాడు కావాలనే మనసు. సైతాన్ని ఏ మనసు అంటే ఇతరులు పాడు కావాలనే దుష్ట మనసు, దుష్ట ఆలోచన ఇది. ఒకరికి ఎప్పుడు కీడు కలిగితే ఎదురు చూద్దామా అని చూసే మనసు ఏంటిది? ఇది దుష్టత్వం కలిగినటువంటి హృదయం ఇది. దేవుడు నీ యొక్క హృదయాన్ని చూస్తాడు. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ యొక్క హృదయంలో ఏమున్నది? దుష్టత్వం ఉన్నది. ఎలా దేవుడు మన ప్రార్థన వింటాడు? ఎలా ఆయన మనల్ని అంగీకరిస్తాడు? మనకు కీడు చేసిన వాళ్ళు కూడా మొట్టమొదటిగా అంటున్నాడు, నువ్వు వారిని క్షమించి ప్రార్థన చేయి. ఏం చేయాలి? నీకు ఎవడైనా హాని చేసిందని నీకు తెలిస్తే, ఎవడైనా నీకు ఇబ్బంది పెడుతుందని తెలిస్తే మొట్టమొదటిగా నీ యొక్క హృదయంలో అది కనబడకూడదు. కంప్లీట్ గా డెలివరీ అయిపోవాలి, దాన్ని డెలివరెన్స్ చేయాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ యొక్క ఉద్రేకం మారిపోలేదు, నీ మనస్సు మారిపోలేదు. రక్తంలో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఏం చెప్పండి? మనస్సు, మైండ్. మనస్సు, నీ మనస్సు దేవుని మీద అనుకోవాలి. నీ యొక్క భావోద్రేకములు దేవుని అనుకోవాలి. నీ యొక్క ఆలోచన, చిత్తం, నీ చిత్తం జరుగును కాక ప్రభు అంటాం కదా. అంటే నీకు కూడా చిత్తం ఉంది అంటే నీకు ఏది ఇష్టమో ఏది నచ్చితే అది చేసేదాన్నే చిత్తం అంటాం. దేవా నీ చిత్తం జరుగును కాకంట అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే, చిత్తం అంటే ఏంటిదంటే నీ ఇష్టము. నీకు కూడా ఒక ఇష్టం ఉన్నది, నీకు కూడా ఒక మంచి ఉన్నది. ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకునే హృదయం నీకు ఇచ్చి ఉన్నాడు. ఆలోచన, డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకునే దానిని దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే దావీదు ఏం చెప్తున్నాడు? ఓ నా ప్రాణమా, ఓ నా ప్రాణమా. నీవు కూడా నీ ప్రాణానికి చెప్పాలి, నా ప్రాణమా విను, విను అని చెప్పాలి. నువ్వు దేవుని యొక్క వాక్యం విరోధంగా వెళ్ళకూడదు. నీ ప్రాణం నీకు ఎలా వింటది చెప్పండి? నీ ప్రాణం ఎలా వింటది? నీ ఆత్మకు లోబడుతుంది. నీ ప్రాణం ఎలా వింటదంటే, నాలో ఆత్మ ఉన్నది. యేసు ప్రభు చెప్పాడు ఒక దగ్గర, అపోస్తలుడు యేసు ప్రభువు ఆయన మరణించే సమయం వచ్చినప్పుడు, ఆయన సిలువేసే రాత్రి ప్రార్థన చేయడానికి ముగ్గురు వ్యక్తులను వెంట పెట్టుకుని పోయాడు. అపోస్తలుడు అయినటువంటి ముగ్గురిని, ఒక ఆయన పేతురు, యోహాను, యాకోబు. ఆ ముగ్గురిని వెంట పెట్టుకొని పోయి, యేసు ప్రభు మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్తాడు. ఆయన గంట సేపు ప్రార్థన చేసి వచ్చేసరికి వీళ్ళందరూ ఏం చేస్తారు? నిద్రపోతారు. మనం కూడా వాక్యం వినేటప్పుడు ఏం చేస్తాం? కొన్నిసార్లు నిద్రపోతుంటాం. ఇంటి దగ్గర ఏం పని చేస్తారు చెప్పండి? ఏం చేస్తుంటారు? వాళ్ళు వచ్చేసరికి ఏమైపోయారు? నిద్రపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మీ యొక్క శరీరము బలహీనం కానీ మీ ఆత్మ సిద్ధం. ఏంటిది సిద్ధంగా ఉంటుంది? ప్రార్థన చేయాలంటే నీ మనస్సు, నీ యొక్క ఆత్మ సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసేది నీ యొక్క ఆత్మ.
ఏంటిది? నువ్వు అనుకుంటున్నా నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు కాదు. యేసు ప్రభు చెప్పింది నీ ఆత్మ ప్రార్థన చేస్తుంది, నీ శరీరం కాదు, నీ మనస్సు కాదు, నీ రక్తం కాదు. రక్తం అంటే ఏంటిది? నీ మనస్సు, నీ యొక్క భావోద్రేకము, నీ యొక్క ఇష్టము. నీ ఇష్టం నువ్వు ప్రార్థన చేయకూడదు. నీకేది ఇష్టం అది ప్రార్థన చేస్తారు. దేవుని చిత్తం ఎట్లా చెప్పండి? దేవుని చిత్తం ఎట్లా? దేవునికి ఏదైతే ఇష్టమైందో అది చేస్తే అది దేవుని చిత్తము. నా ఇష్టము నేను ప్రార్థన చేస్తే అది దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది నీలో ప్రార్థన చేసేది? ఏంటిది? ఆత్మ. నీ ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమే, నీ ఆత్మ ఎల్లప్పుడూ. కానీ ఇక్కడ యేసు ప్రభువు వాళ్ళు పడుకున్నారు కదా, వాళ్ళ శరీరం పడుతున్నారు కదా. నీ శరీరం ఎప్పుడు నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఏం చేస్తుంది నీ శరీరము? నీకు వ్యతిరేకమైన ఏంటి? రెండు ఉన్నాయి మనకు వ్యతిరేకమైన మన శరీరం. మొట్టమొదటిగా మనం సాతాను నన్ను ప్రార్థన చేయనిస్తలేదు. సాతాను కాదు బాబు, మన యొక్క శరీరము. మన శరీరము మనకు వ్యతిరేకమైనది. తర్వాత ఏంటిది? మన యొక్క ప్రాణము. ఒక ఆయన చెప్పండి తన ప్రాణానికి, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయమన్నాడు. దేవుడు అంటున్నాడు ఈ రోజే నీ ప్రాణం పోతే ప్రాణంకి ఏం కావాలి? ఎంజాయ్. ప్రాణంకి ఏం కావాలి? ఎంజాయ్ చేయాలి. ప్రాణం త్రాగాలి, తినాలి, బాడీకి కూడాలి. నీ ప్రాణం ఏది చెప్తే నీ బాడీ అది ఉంటుంది, లేదంటే బాడీ ఏది చెప్తే ప్రాణము. ప్రాణము శరీరము రెండు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెరీ డేంజర్. క్రిస్టియన్కి, క్రైస్తవునికి ప్రాణం మీద, శరీరం మీద విజయం కావాలి. దేని మీద? ప్రాణం మీద, శరీరం. ఈ రెండింటి మీద నువ్వు విజయం సాధిస్తే నీ అంత గొప్ప వ్యక్తి ఉండడు. ఈ రెండింటితోటే చాలా సమస్య లోకంలో. ఈ రెండే విషయంలోనే మనం అందరం తప్పిపోతుంటాం. మన యొక్క శత్రువులు ఇప్పుడు సైతాన్ కాదు. నేను చెప్పినాను మొట్టమొదటిగా, నువ్వు ఒక దేశంలోకి వెళ్తే వేరే దేశం నీ మీద ప్రభుత్వం చేయదు. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, పాపము నీ మీద ప్రభుత్వం చేయట్లేదు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక, ఇది ఎప్పుడు చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఏంటిది నీ మీద ప్రభుత్వం చేయండి? పాపములకు నీ మీద ఏం లేదు. గట్టిగా చెప్పండి, ఏం లేదు. అందరూ చెప్పండి, పాపము నా మీద ప్రభుత్వం చేయదు. పాపము నా మీద ప్రభుత్వం చేయదు. పాపము నా మీద ప్రభుత్వము చేయదు. పాపము ఎవరి వలన వస్తుంది? సైతాన్ వలన. అంటే సైతానికి నీ మీద ప్రభుత్వం ఉందా? దేవుడు ఏం చెప్తున్నాడు? పాపము వలన వచ్చే జీవితము మరణము. పాపము చేస్తే వచ్చేది ఏంటిది? మరణం. ఏమొస్తుంది? కానీ దేవుడు అంటున్నాడు, నీకు మరణము నీ మీద ప్రభుత్వం చేయదు. నీ మీద ఏం లేదు, నీకేం లేదు, మరణం అనేది లేదు. సో నిన్ను ప్రార్థన చేయకుండా ఆపేసేది ఏంటిది? చెప్పండి, ఏంటి? నిన్ను ప్రార్థన లేకుండా, నువ్వు వాక్యం చదవకుండా, నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, దేవునిలో కలిసి ఉండకుండా చేసేది ఏంటిది? సైతాన్. ఇంతసేపు సైతాన్ని నీ మీద ప్రభుత్వం లేదని చెప్తున్నా. నేను ప్రార్థన చేయకుండా చేసేది ఎమ్మటే చెప్తున్నారు ఏంటిది? సైతాన్. వాక్యం చదవకుండా చేసేది ఏంటిది? సైతాన్. లేదంటే దేవుని మందిరానికి రాకుండా చేసేది ఏంటిది? సైతాన్ అంటాడు. సైతాన్ అంటాడు, అరే దేవుడు నన్ను ఎప్పుడో పాతాళంలో పడేసిండు. దేవుడు ఎక్కడ వేసినారని?
సైతాన్ ఎక్కడ ఉన్నది? పాతాళంలో వేసింది. పాతాళంలో ఉన్నది సైతాన్. కానీ మనం ఏం చెప్తున్నాము? సైతాను నన్ను దేవుని మందిరంలోనికి రమ్మిస్తలేదు, సైతాను నన్ను ప్రార్థన చేయ అంటే ఎప్పుడు సైతాన్ నీ చుట్టే వైఫై లాగా తిరుగుతుందా? చెప్పండి. నువ్వు ఇంట్లోకి వెళ్తే నీ ఇంట్లోకి సైతాన్ వస్తుందా? నువ్వు మార్కెట్కి వెళ్తే మార్కెట్కి సైతాన్ ఉంటుందా? లేదంటే నువ్వు బండి మీద వెళ్తే బండి మీద సైతాన్ ఉంటుందా? అంటే నీ మనసు ఎలా ఫిక్స్ అయిపోయింది చూడు సైతాన్ మీద. అంటే నీ మనసు నిండా ఏమున్నది? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడిని ఎక్కడ పెట్టినావు? దేవుడు ఎక్కడున్నాడు? నీ మనసంతా సైతాన్ ఉంటే దేవుడు ఎక్కడ పోయిండు? ఏలియా బయలు దేవతల యొక్క ప్రవక్తలు చూడండి. సైతాన్ ఎప్పుడు కాపీ చేస్తాడు దేవుడు. దేవుడు ఏదైతే చేస్తాడో దానికి ఎగ్జాక్ట్ అపోజిట్ చేస్తాడు. ఎవరు ఏం చేస్తుంది? దేవుడేమో పాపం చేయొద్దని చెప్తే సైతాన్ ఏం చేస్తుంది? పాపం చేయి. ఏం చేయాలి? దేవుడేమో భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నానంటాడు. దేవుని యొక్క మాట ఏంటి? నువ్వు భయపడకుము, నేను నీకు. సైతాన్ ఏం చెప్తుంది? నువ్వు భయపడు, నేను నీకు తోడుగా ఉన్నాను. రెండు. నువ్వు భయపడుతున్నావు అంటే నీకు ఎవరు తోడుగా ఉన్నట్టు? చెప్పండి. నువ్వు భయపడట్లేదు అంటే నీకు ఎవరు తోడుకున్నట్టు? సింపుల్. సైతాన్ పాపం చేయి, దొంగతనం చేయి, నరహత్య చేయి, వ్యభిచారం చేయి, సినిమా చూడు, సీరియల్ చూడు, ఎంజాయ్ చేయని చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడు? అవన్నీ వ్యర్థమైనవి, అవన్నీ నశించిపోతాయి, వాటి జోలికి వెళ్ళకు, వాటితో నీకు ఉపయోగం లేదు, నీ సమయం అంతా వృధా చేస్తాయి, నిన్ను ఏం చేస్తాయి? సమయం వృధా చేస్తే నిన్ను ఏమి లేని వాడిగా చేస్తాయి, దరిద్రంగా చేస్తాయి, పేదవాడిగా చేస్తాయి, నీ సమయం అంతా దానికే అయిపోతుంటది. కనుక నువ్వు అది చేయొద్దని చెప్తుంటది. సైతాన్ ఏం చెప్తుంది? హే, నువ్వు ఇంటి నుంచి కష్టం చేసినావు, ఇది చేసినావు, ఆ పని చేసి, ఈ పని చేసినావు, కొంచెమన్నా ఎంజాయ్మెంట్ ఉండదా? నీకు ఎంటర్టైన్మెంట్ ఉండదా? శరీరానికి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్. అలసిపోగానే శరీరానికి ఏం కావాలి? ఏదైనా కొంతమంది చూడదు, ఆఫీస్ వాళ్ళు కొంచెం ఏదైనా పని చేయగానే, ఏదైనా ఒకటి చేయగానే ఏమంటే మనం అక్కడికి వెకేషన్కి వెళ్దాం, లేదంటే ఎంటర్టైన్మెంట్కి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తుంటాం. మన యొక్క ప్లాన్ దేవుని దగ్గర ఉండాలి. హల్లెలూయా. నేనేం చెప్పినా, శరీరానికి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్. ప్రాణానికి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్. నీ మనసు, శరీరం అంటే బయట, కానీ లోపల నీకు మనసు ఉన్నది కదా. మనసు అంటే ఏంటిది? రక్తము. రక్తంలో ఏమున్నాయి? మనసు, మైండ్, నీ భావోద్రేకం, లేదంటే ఇంకోటి ఏంటిది? ఇష్టమైనది. నీకేది ఇష్టము? కొంతమందికి స్వీట్స్ ఇష్టం, స్వీట్స్ తినొద్దని చెప్తుంది దేవుడు. అప్పుడు అయినా కానీ మనం స్వీట్స్ తింటే అది నీకు ఇష్టము. కొంతమందికి షుగర్ వస్తుంది, డాక్టర్ చెప్తాడు షుగర్ స్వీట్లు తినకుండా బాబు, స్వీట్స్ తింటే షుగరు పెరుగుతుంది. అయినా కానీ కొంతమందికి చూడంగానే ఇష్టపడుతుంది, చూడంగానే తినాలనిపిస్తుంది. తింటే ఏమైపోతుంది? షుగర్ పెట్టి కనుక దానికి ఏం చేయాలి? దానికి కారణం ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయాసపడాలి, ఇబ్బంది పడాలి, షుగర్ అంతా నార్మల్ వచ్చేంత వరకు అనుకుంటుంది లైఫ్ అంతా ప్రాణం. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ కావాలి బాడీకి కూడా. నిన్ను ప్రార్థన చేయకుండా ఆపేది ఏంటిది? చెప్పండి ఏంటి? రెండు చెప్తున్నా, నీ యొక్క ప్రాణము, నీ యొక్క శరీరం. సైతాన్ కాదు నీకు ప్రార్థన చేయకుండా ఆపేది, సైతాన్ కాదు నీకు మందిరం రాకుండా ఆపేది, సైతాన్ కాదు వాక్యం చదవకుండా ఆపేది. నువ్వు చర్చికి కాకుండా ఇంకా ఎక్కడికైనా ఏ పనికైనా వెళ్ళు, సైతాన్ నేను ఎప్పుడు ఆపదు. నీ శరీరం నేను ఎప్పుడు ఆపదు. వెళ్ళు 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 అని చెప్తుంది. చర్చికి కాకుండా, ప్రార్థన చేయకుండా. మనకు ఇప్పుడు సమయం ఉన్నదనుకో, దేవుని యొక్క ఆత్మ ఏం చెప్తుంది? ప్రార్థన చేయి, వాక్యం చదువు, నాతో సహవాసం చేయి, నీకు ఇంకేదైనా కావాలంటే నేను దేవుడు తెలియజేస్తాను. కానీ ఈ రోజున ఏమైపోయింది? మనకు ఫోన్ ఉన్నది. ఫోన్ అంటే ఏం చేస్తున్నాం?
యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్ని రకాల ఏం చేస్తున్నాము, ధన చూసేసి సాయంత్రం అయిపోతుంది, టైం అయిపోయిగా ఏం చేస్తున్నాము, నీ లైఫ్ ఏం చేస్తున్నావు. అప్పుడు కూడా నీకు ఎంటర్టైన్మెంట్ ఏంటిది, నీ యొక్క మనస్సు. అప్పుడు కూడా నువ్వు దేని ఎంటర్టైన్ చేస్తున్నావు, మనస్సుని, జోక్స్ని, భావోద్రేకం అంటే ఆహా నవ్వడము, ఏడవడము, దుఃఖపడము, ఇవన్నీ ఏంటి, ఎమోషన్స్. అందుకనే ఇవన్నీ శరీర సంబంధమైనవి. నువ్వు ఆత్మానుసారంగా ఎట్లా నడుచుకుంటావు, ప్రార్థన ఎలా చేస్తావు, ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడే. దేవుని యొక్క ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే దేవుని యొక్క వాక్యము చెప్పినట్టుగా నడవడమే. సైతానేమో నువ్వు భయపడమని చెప్తున్నది, దేవుడేమో నువ్వు భయపడొద్దు అంటున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను చేయి విడవను, నేను ఎడబాయను, నీకు తోడుగా ఉన్నాను అంటున్నావు. కానీ మన యొక్క మనసు అంతా సైతాన్ మీదనే. ఇక్కడ ఏదైనా జరిగితే సైతాన్ చేసింది, అక్కడ ఏదైనా అయితే సైతాన్ చేసిందని చెప్తాం. నీ మనసు నుండి సైతాన్ అంటే దేవుడు ఎట్లా ఉంటాడు నీ మనసులో? నీ మైండ్ మారిపోలేదు. అందుకనే ఏమి జరిగినా యోగ ఏమన్నాడు, దేవుడే ఇచ్చిండు, దేవుడే ఇస్తుంది. అదే మనమైతే ఏం చెప్తాము, చెప్పండి ఏం చెప్తారు, ఇది చెప్తామా, సైతాన్ చేసింది. పాస్టర్ కూడా ఏమంటారు, సైతాన్ చేసింది అంతే. నువ్వు చర్చకి రాలేదు కదా, నువ్వు చర్చకి రాలేదు కదా, నువ్వు ప్రార్థన చేయట్లేవు కదా, సైతాన్ చేసిందంట. దేవుడు ఏమంటున్నాడంటే, అరే నువ్వు క్రైస్తవులు, నీ మీద సైతాన్ పని చేయదురా బాబు అంటున్నాడు దేవుడు. సైతానికి నీ మీద హక్కు లేదు, రోగములకు నీ మీద హక్కు లేదు, దయ్యములకు నీ మీద హక్కు లేదు. ఇక్కడ యోబు లెక్క చెప్పాలి, దేవుడే దేవుడే దేవుడే. నీ నోటి తెలిసిన దేవుడే, నీ పడుకున్న దేవుడే, నువ్వు లేచిన దేవుడే. దేవుడు నా చుట్టూ ఉన్నాడు, దేవుడు నా ముందు ఉన్నాడు, నా వెనుక ఉన్నాడు, నా కుడి పక్కన, నా ఎడవ పక్కన. కీర్తన 139 అధ్యాయంలో అంటాడు, కీర్తన 139 అధ్యాయం ఉంటుంది. ఏముంటుందంటే, నేను పడుకుంటున్నా, నేను కూర్చుంటున్నా, నీకు లేచున్నా, నీకు తెలుస్తున్నది. ఎవరికి తెలుసు నువ్వు పడుకోవటం, నువ్వు లేవటం, నువ్వు కూర్చుంటము? చెప్పండి, ఎవరికి తెలుసు? ఏమన్నా సైతాన్ నిన్ను సృష్టించిందా? సైతాన్ నిన్ను సృష్టించిందా నీ గురించి అంత దానికి తెలియడానికి? మీ ఇంట్లో ఏమున్నదో మొత్తం నాకేమన్నా తెలుసా? ఏమన్నా నేను మీ ఇల్లు కట్టిన వాడనా? నాకు తెలియదు. వీళ్ళు ఎప్పుడు కట్టారో దేవుడు మీకు తెలుసు. నిన్ను సృష్టించిన దేవుడు, దేవుని తెలుసు నీ గురించి. నీ కష్టం ఏందో, నీ బాధ ఏందో, నీ వేదన ఏందో, నీ చింత ఏందో దేవునికి తెలుసు. మనిషికి ఎందుకు తెలియాలి? దయ్యానికి ఎందుకు తెలుస్తుంది? దయ్యానికి ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తేనే తెలుస్తుంది, నువ్వు ఏడిస్తే తెలుస్తుంది, నువ్వు బాధపడితే తెలుస్తుంది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే, శరీరానుసారంగా ప్రార్థన చేసినావు అనుకో, జవాబు శరీరానుసారమైన ప్రార్థన అంటే ఏడవడం. ముఖ్యం, ప్రభు ఇది బాగలేదు, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఏడవడం. ఇది తీసేయండి ప్రభు, అది తీసేయండి అని ఏడవడం. శరీరానుసారంగా ప్రార్థన చేయాలి, ఆత్మానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి ఆత్మానుసారంగా అంటే, నీకు ఏ సమస్య అయితే ఉందో నీ మైండ్ లో దాన్ని పెట్టుకొని యుద్ధం చేయాలి. మనకి యుద్ధం శరీర సంబంధమైనది కాదు, ఆత్మానుసారమైనది. నీకు ఏ కష్టం వస్తున్నదో, ఎవడైనా నేను ఎదురిస్తానికి వస్తుందా, నీ మనసులో ఆడున్నాడు కదా, ఇప్పుడు ఆ శత్రువు ఉన్నదిగా, దాని కొరకు కళ్ళు మూసుకోవాలి. లేదంటే కళ్ళు తెరిసైనా దేవుని యొక్క వాక్యం ముందర పెట్టుకొని ఆత్మలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క వాక్యంలో ఏమన్నదంటే, నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తుంటే నువ్వు మనిషితో కాదు ప్రార్థన చేసేది, నువ్వు మనిషి కాదు వినేది నీ ప్రార్థన, దేవుడు వింటాడు నీ ప్రార్థన అన్న దేవుని యొక్క వాక్యంలో. నువ్వు మాట్లాడేది మనిషితో కాదు. అప్పుడు ప్రార్థన అక్కడ ప్రార్థన చేస్తుంటే నువ్వు మనిషితో కాదు ప్రార్థన చేసేది, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అన్న దేవుని యొక్క వాక్యంలో. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో ఎలా మాట్లాడాలి? ఆత్మలో. దేవుడు ఏమైనాడు? ఆత్మ. దేవుని యొక్క వాక్యంలో ఉంది, దేవుడు ఆత్మ ఉన్నాడు. నీవును దేవుడు ఆత్మగా చేసిండు. అందుకనే దేవుని యొక్క ఆత్మ, నీ యొక్క ఆత్మ ఒకటే అయినది. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీతో పాటు కలిసి ప్రార్థన చేస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది.
నీకు ఒక విషయంలో ప్రార్థన అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏ ప్రార్థన అవసరం ఉంది? నీకు కొన్ని డబ్బులు కావాలి, డబ్బులు అవసరం ఉన్నాయి. ఎంతసేపు ప్రార్థన చేస్తావు చెప్పండి? ఎంత మీకు ఏదైనా నాకు అవసరం ఉంది, ఎంతసేపు ప్రార్థన? మీకు ఏదైనా నాకు కష్టం ఉన్నది, ఎంతసేపు ప్రార్థన చేస్తారు చెప్పండి? పావు గంట, అర్ధ గంట ప్రార్థన చేస్తారు, 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, ఒక విషయం అంతకంటే ఎక్కువ ప్రార్థన చేయలేదు. ఏ ప్రార్థన చేసినా మళ్ళీ అదే మాట చెప్తున్నారు. ఇప్పుడు నీకు ఒక 500 కావాలనుకోండి, మోకరిస్తున్నావు, యేసయ్య స్తోత్రము ప్రభువా, నాయన నాకు 500 కావాలి ప్రభువా, నాకు 500 సహాయం చేయండి, నాకు ఇవ్వండి ప్రభువా అని ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావు? అర్ధ గంట చెప్తావు ఇదే మాట. నాకు ఇవ్వండి ప్రభువా, నాకు 500 కావాలి దేవా, నాకు 1000 రూపాయలు కావాలి ప్రభువా, లేదంటే నాకు ఈ కాళ్ళ నొప్పులు ఉన్నాయి యేసయ్య, నాకు ఈ కాళ్ళ నొప్పి తొలగించండి, ఈ కాళ్ళ నొప్పి తొలగించండి అని ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ఇదే కాళ్ళ నొప్పి అని ఎంతసేపు ప్రార్థన చేస్తావు? యేసు ప్రభు చెప్తున్నాడు, అన్యజనులు వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు గంటల తరబడి అదే మాట చెప్తా ఉంటారు అని ఉన్నది. నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన అన్యజనులు చేసినట్టు ఉంటుంది అన్నమాట. అదే చెప్పిందే మళ్ళా చెప్తుంది, చెప్పిందే మళ్ళా చెప్తుంది. దేవుడు అన్నాడు ఆత్మలో ప్రార్థన చేయండి. అందుకనే మనకి ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరత కొరకు ఆత్మలో ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యం ఏమున్నదంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చూడండి. 8:26 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. చూడండి, నా వైపు చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయం. ఎవరు నీకు సహాయం చేసింది చెప్పండి? ఇక్కడ ఏమన్నది? నీ బలహీనత అంటే ఏంటిది? నీ యొక్క అక్కర. నువ్వే విషయంలో బలహీనం పడ్డావు? నువ్వే విషయంలో బలహీన పడుతున్నావు? ఏ విషయంలో నీకు బలహీనంగా ఉన్నది? కొంతమందికి పాపం చేయ విషయంలో బలహీనంగా ఉంటారు, కొంతమందికి ఆర్థికంగా బలహీనంగా ఉంటారు, కొంతమందికి శరీర సంబంధంగా బలహీనంగా ఉంటారు, కొంతమంది ప్రార్థన చేయలేక బలహీనం ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు? నీకు బలహీనత ఉన్నదని దేవునికి తెలుసు, నీ అవసరం ఏందో దేవునికి తెలుసు. నీ బలహీనత పోవాలంటే నీకు సహాయం చేసేది ఎవరంటున్నారు? ఆత్మ. ఎవరు నీకు సహాయం చేసేది చెప్పండి? అందరు చెప్పండి. ఎవరు నీకు సహాయం చేస్తారు? ఆత్మ. ఎవరు నీకు సహాయం చేసేది? ఆత్మ. అటువలే మన బలహీనతని చూసి, దేవా నా బలహీనత చూడడం దేవా, నాకు అవసరం చూడు. నువ్వు దేవుని చెప్పనవసరం లేదు, డైరెక్ట్ గా దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు. నీ అక్కర ఏందో, నీ బలహీనత ఏందో, నీ అవసరత ఏందో దేవుని తెలుసు. అందుకనే ఆయనే నీకు సహాయం చేసేది అంటున్నాడు. నువ్వు ఎవరి విషయంలో భయపడుతున్నావు, ఎవరి విషయంలో వేదన పడుతున్నావు, ఏ అనారోగ్యం చేత బాధపడుతున్నావు, ఏ వేదన నీలో ఉన్నది దేవునికి తెలుసు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నీకు సహాయం చేస్తుంది. ఆత్మ మనకు సహాయం చేయాలంటే ఏం చేయాలి? మనం కూడా మన యొక్క ఆత్మ దేవునికి, మనం ఒక్కొక్కరైనా ఎవరైనా ఈ వస్తువుని నేను పట్టుకోవాలంటే నా ఒక్కరి వల్ల కావట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తా? హెల్ప్ అడుగుతా. ఇప్పుడు ఏం చేస్తా? హెల్ప్ అడుగుతా. హెల్ప్ అడిగినప్పుడు నేను లేకుంటే మళ్ళీ అతను హెల్ప్ చేస్తాడా చెప్పండి? నాకు ఇది లేవట్లేదు, ఇద్దరు కలిస్తే కిందికి వెళ్తుంది. ఇప్పుడు నేను సహాయం అడిగా, సహాయం అడిగి నేను మొత్తం దూరం వెళ్ళిపోతే ఆయన ఎక్కడ తీసుకెళ్తాడా? ఇప్పుడు నేను కూడా ఆయనతో ఉండాలి. ఇప్పుడు దేవునికి ఆత్మ చేత ప్రార్థన చేయాలన్నాం. ఇప్పుడు నీవు లేకుండా దేవుడు ప్రార్థన చేస్తాడా? నీవు లేకుండా దేవుడు ప్రార్థన చేస్తాడా చెప్పండి? దేవుడు ఆత్మ. ఇప్పుడు నువ్వు దేవుడు కూడా, నువ్వు కూడా ఏం చేయాలి? ఆత్మలో సహాయం చేయాలి. ఇప్పుడు దేవుడే వచ్చి నా నోరు తెలిసి నా నాలుకని ఆయనే ఆత్మ చేత ప్రార్థన చేస్తాడంటే అది ఎప్పుడు జరగదు. ఇప్పుడు నేను ఒక ఆయన సహాయం తెలిస్తే నేను సహాయం చేస్తుంటేనే అతను ఇంకొంచెం సహాయం చేస్తాడు. ఇప్పుడు నేను సహాయం చేయకుండా అతను ఒక్కటి లెస్కెళ్తాడా? అదే విధంగా నువ్వు ప్రార్థనకు కూర్చోకుండా దేవుడు నీకు ఎలా ప్రార్థన చేస్తాడు? నువ్వు ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేయకుండా, నీ నాలుక తెరవకుండా, నీ నోరు తెరవకుండా దేవుడు ఎలా వచ్చి ప్రార్థన చేస్తాడు?
నీ సమస్య ఏందో నీకు తెలుసు. అందుకనే దేవుడు నీకు ఎప్పుడు సహాయం చేస్తాడు? నీ బలహీనత ఏంటో నీకు తెలుసు కనుక ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పినానో, నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీతో పాటు కలిసి ప్రార్థన చేస్తాడని. అందుకనే మనం ఆయనతో కలుసుకోవాలి. ఏంటిది కలుసుకునేది? నీ శరీరం కాదు, నీ ప్రాణం కాదు, దేవునితో కలిసింది. ఏంటిది? నీ యొక్క ఆత్మ. చెప్పండి ఏంటిది అన్నది, చెప్పండి ఏంటిది? నీకు ఆత్మ ఉన్నదా? ఎప్పుడు వచ్చింది నీ యొక్క ఆత్మ? ఎప్పుడు నీలో దేవుని యొక్క ఆత్మ వచ్చింది? చెప్పండి. బాప్తిజం తీసుకునేటప్పుడు మన శరీరం మారట్లేదు. బాప్తిజం తీసుకునేటప్పుడు మన యొక్క ప్రాణం, మన యొక్క రక్తం మారట్లేదు. బాప్తిజం తీసుకునేటప్పుడు మనలో క్రొత్తగా, దేవుడు ఏమన్నాడు? క్రొత్తగా జన్మిస్తున్నావు. ఏమన్నావు? క్రొత్తగా జన్మిస్తున్నావు. ఏంటిది నీలో క్రొత్తగా జన్మించేది? ఆత్మ. చెప్పండి, నీలో క్రొత్తగా జన్మించేది ఏంటిది? అందరూ చెప్పండి ఏంటిది? దేవుడు నమ్ముకోలేని వ్యక్తి, యేసులో బాప్టిజం తీసుకోలేని వ్యక్తి యొక్క ఆత్మ చచ్చిన ఆత్మ. ఆత్మ ఏమైపోయింది? చచ్చిపోయింది. కనుకనే వాళ్ళు ఏముంటుంది? శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. అందుకనే వాళ్ళు ఈ రెండు విషయాలని అనుసరించి నడుస్తారు. శరీరం అనుసరిస్తారు, ప్రాణం అనుసరిస్తారు. కానీ క్రైస్తవుడు శరీరము ప్రాణం కాదు అనుసరించి నడవాల్సింది, ఆత్మను అనుసరించి నడవాలి. ఏమనుసరించి నడవాలి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అటువలే మన బలహీనతను చూసి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు అంట? ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు. అంటే నువ్వు ఏదైనా ఒక విషయం కొరకు ఎలా ప్రార్థన చేయాలనేది నీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియదు అంటే దేవుని యొక్క వాక్యమే చెప్తుంది. ఏంటంటున్నాడు? నువ్వు ప్రార్థన చేస్తున్నా అంటున్నావు, దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు అంటున్నాడు. ఎలా ప్రార్థన చేస్తావు? ఇప్పుడు నేను చెప్పిన నాకు 500 కావాలంటే ఎట్లా ప్రార్థన చేస్తున్నావు? నీకు తెలియని ప్రార్థన నువ్వు చేస్తున్నావు. దేవుని చిత్తం కాని ప్రార్థన నువ్వు చేస్తున్నావు. తెలియని ప్రార్థన అంటే దేవుని చిత్తంలో లేని ప్రార్థన, దేవుని వాక్యానుసారమైన ప్రార్థన చేస్తలేవు నువ్వు. ఏమంటున్నాడు? ఎలాగో యుక్తంగా మీకు ప్రార్థన చేయాలో మీకు తెలియదు. నీ ఆత్మ ప్రార్థన చేయకపోతే ఎలాగో దేవుని చిత్తం ఎలాగో నీకు తెలియదు ప్రార్థన చేయటము. నువ్వెప్పుడు ప్రార్థన చేసినా శరీరానుసారమైన ప్రార్థన చేస్తావు. శరీరము నీకు వ్యతిరేకమైనది, నీకు విరోధమైనది, నీ ప్రాణము నీకు విరోధమైనది అని చెప్పిన. ఏం చెప్పినా? మన యొక్క శత్రువు ఎవరు? మన యొక్క ప్రాణం. మన యొక్క శత్రువు ఎవరు? మన యొక్క శరీరం. మరి ఎలా ప్రార్థన చేస్తాము? యుక్తంగా. యుక్తంగా అంటే ఎట్లా? మంచిగా ఎలా ప్రార్థన చేస్తాము? నువ్వు చేయలేమంటున్నాడు దేవుడు. అందుకనే నేను గంట సేపు ప్రార్థన చేసిన, 2 గంటల ప్రార్థన, అది వ్యర్థమైన ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలి? మీరు ఆత్మలో ప్రార్థన చేయండి. 5 నిమిషాలు ప్రార్థన చేసిన ఆత్మలో అది బలమైనది. 10 నిమిషాలు ప్రార్థన చేసిన బలమైనది. గంట ప్రార్థన చేసిన ఆత్మలో బలమైనది. ఆత్మలో అంటే ఏంటిది? లహౌరవా సియాల్దారల రేఖామా జాదాల బ్రహ రెడినియా భర్వా జైదాల్ వరకు ఇలా ప్రార్థన చేయాలి ఆత్మలో. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసి చూడు, ఇన్ని రోజులు నీ లైఫ్ ఎలా ఉందో చూడు. ఆ తర్వాతకి ప్రార్థన చేసిన తర్వాతకి నీ మనసు ఎట్లా ఉంటుందో చూడు, నీ ఆత్మ ఎలా ఉంటుందో చూడు, నీ జీవితం ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయి. దానియేలు అన్నాడు కదా, దానియేలు ఏమన్నాడు? ఆయన రాజు వంశంలో ఆయన పిలువబడినప్పుడు ఆయనకి రాజు యొక్క ఆహారం ఇస్తున్నాడు. రాజు యొక్క ఆహారం ఎవరికి? షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుకి, అంతో పాటు అక్కడ ఉండడానికి వచ్చిన వాళ్ళందరికీ రాజు యొక్క ఆహారం ఇస్తున్నారు. రాజు యొక్క ఆహారం అంటే మాంసము అన్ని రకాలు ఇస్తున్నారు. ఇస్తుంటే దానియేలు ఏమన్నాడు? దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు వచ్చి అతనితో చెప్తున్నాడు, ఈ యొక్క ఆహారం ఇచ్చడానికి, అయ్యా మాకు ఇష్టం లేదు, మేము ఇవి తినమంటే అతడు అంటాడు, నువ్వు నన్ను రాజు చేత చంపించాలనుకుంటున్నావా? నేను రాజు యొక్క మాటను ఎలా ధిక్కరిస్తాను? ధిక్కరిస్తే నేను చచ్చిపోతాను అంటే దానియేలు అన్నాడు, ఒక 10 రోజులు. ఎన్ని రోజులు? 10 రోజులు
వాళ్ళకు పెట్టు, అదేవిధంగా మేము అడిగిన ఆహారం మాకు ఇవ్వు, 10 రోజుల తర్వాత మా ముఖములను చూడు, వాళ్ళ ముఖములను చూడు అన్నాడు. అంతే. ఎవరి బాగుంటే అప్పుడు మీరు చెప్పినట్టే చేస్తాము. అదేవిధంగా నేను కూడా చెప్తున్నా, ఒక నెల రోజులు మీరు ఆత్మలో ప్రార్థన చేసి చూడండి. నెల రోజులు ఆపకుండా ఆత్మలో ప్రార్థన చేయండి. అప్పుడు మీ యొక్క ఆత్మ ఏ విధంగా ఉంటుందో చూడండి, మీ యొక్క మనసు ఏ విధంగా ఉంటుందో చూడండి, మీ జీవితం ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇంకా భయపడుతూనే ఉంటావా, లేదంటే ఏదైనా విషయం వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. ఆత్మలో ప్రార్థన చేసి ఇంతకుముందుకు శరీరానుసారంగా ఎక్కడైతే భయపడినావో అదే విధంగా భయపడుతున్నావా, లేదంటే అదే విధంగా దిగులు పడుతున్నావా? ఎలా ఉన్నది? ఇతరులు మీతో ఎలా మాట్లాడుతున్నారు? ఇంతకుముందుకు ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? ఇంతకుముందుకు నీతో ఎట్లా ప్రవర్తించినారు, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు? అబ్జర్వ్ చేయండి. ఒక నెల రోజులు ప్రార్థన చేసి మీకే తెలుస్తుంది ఏది ఉత్తమమో. ఇక్కడ దేవుడు ఏమన్నాడు, మీకు ఎలా యుక్తంగా ప్రార్థన చేయవలనో మీకు తెలియదు, తెలియకనే ప్రార్థిస్తున్నాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాడు చూడండి, ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనం చేయుచున్నాడు. ఉచ్చరింపలేనటువంటి మాటలు మనం ఉచ్చరిస్తావా? ఈ మాటలు చెప్పండి. ఈ లోకంలో ఎవరు కూడా మనలాగా ప్రార్థన మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ప్రార్థన ఎవరైనా మాట్లాడతారా? నువ్వు కూడా ప్రార్థన చేయలేవు. నీ భాష నీదే, నా భాష నాదే. కానీ నేను భాషలో దేవునితో మాట్లాడుతున్నాను, మనసు నీకు ఉండాలి. చెప్పండి, ఏముండాలి? మనసులో ఉండాలి. నేను దేవునితో మాట్లాడుతున్నాను, మనుషులతో కాదు. అది ఎవరికి అర్థం కాదు. అది వెర్రి పిచ్చి మాట్లాడుతున్నాడు అనుకుంటారు ఎవరైనా మనల్ని వింటే. ఇదేమన్నా పిచ్చి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, పిచ్చి పట్టిందా అని అంటారు. దేవుని యొక్క వాక్యంలో అదే ఉన్నది. వీళ్ళు పిచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళకి అర్థం కాదంటాడు. ఎందుకు? దేవుని యొక్క మాటలు శరీరానుసారమైన ఉన్న వారికి ఎలా అర్థమవుతుంది? అర్థమవుతుందా? అర్థం కాదు. ఇప్పుడు ఐపీఎస్ చేసే పని నీకెట్ అర్థమవుతుంది? మనం ఏమైనా ఐపీఎస్ఆ? కాదు. ఐపీఎస్ అయితే అతడు ఏ పని చేస్తాడో ఆ పని నువ్వు చేయగలుగుతావు. అదేవిధంగా లోకంలో ఉన్న వాళ్ళు మనం ప్రార్థన చేస్తుంటే అది వాళ్ళకి అర్థం కాక మనల్ని తిడుతుంటారు. అరే వీడు పిచ్చి పట్టింది, వీడికి ఏమైందో తెలియదు, పొద్దున్న వేస్తే ఏదో మాట్లాడుతున్నాడు, రాత్రికి ఏదో మాట్లాడుతున్నాడు, మధ్యాహ్నం ఏదో మాట్లాడుతున్నాడు అని అంటారు. కానీ నువ్వు వాళ్ళ మాట వినకూడదు. నువ్వేం చెప్పాలి? నేను దేవుడితో మాట్లాడుతున్నా. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీకు తెలియని మర్మములు నీ గురించి, నీ వ్యక్తిగత జీవితం గురించి నువ్వు ఎలా ఉండాలి, నీకు నీ భవిష్యత్తు గురించి ఒక ఆలోచన ఉన్నది. ఏమన్నా చెప్పండి. నీ యొక్క భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ఆలోచనలన్నీ మన యొక్క ఆలోచనలు అవి. మన యొక్క ఆలోచన స్థిరపరచబడట్లేదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, మనిషి యొక్క హృదయంలో ఆలోచనలు అనేకము, వాటిని స్థిరపరిచేది దేవుడే. ఏంటిది? వాటి మనిషికి రకరకాల ఆలోచనలు ఉంటాయి. క్రైస్తవులకు మనకు రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ నాకు చాలా పెద్ద ఆలోచన ఉంది, పెద్ద ఆఫీసర్ కావాలి, పెద్ద ఉద్యోగం చేయాలని నాకు ఆలోచన ఉండే. కానీ నా ఆలోచన నెరవేరిందా? ఎప్పుడు నెరవేరేది? ఒకవేళ నేను దేవుడికి లోపడకుంటుంటే నా ఆలోచన నేను నెరవేర్చుకునేవాడిని. నిజంగా నేను దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క వాక్యం చదవకుండా, ఇతరులాగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ అటు ఇటు పోతే నేను కూడా ఈరోజు కష్టపడి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకునేవాడిని. కానీ నేను దేవునికి లోబడి, దేవునికి ప్రార్థన చేసి, దేవుని విధేయుడైనందున ఆయన నా జీవితంలో ఏదైతే చేయాలో ఆ పని నేను జరిగిస్తున్నాడు. అది దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. అదేవిధంగా మనుషులకు చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుని ఆలోచనే స్థిరపడుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ. ఎవరు ప్రార్థన చేస్తారు? మనకు సహాయం చేసేది ఎవరు? అందరూ చెప్పండి. మనకు సహాయం చేసేది ఎవరు? ఆత్మ. మనలో ఉండి ప్రార్థన చేసేది ఎవరు? ఆత్మ. నువ్వెందుకు భయపడాలి? నీకు సహాయం చేసేది ఆత్మ. ఆత్మనే నువ్వు పక్కన పెడుతున్నావు. నేను ప్రార్థన చేస్తే ఆత్మ నువ్వు అక్కడ ఉండు అని చెప్తున్నావు.
ఇప్పుడు దేవుడేమో మనకు సహాయం చేయడానికి ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు అన్నాడు. మనకి సహాయం చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మని అనుగ్రహించి ఉన్నాడు. కానీ మనం ఏం చెప్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పట్టుకుండు, నాకు సహాయం చేయకు, నేనే కష్టపడతాను చెప్తున్నాను. దేవుడు ఏంటిది? మృదువైన వ్యక్తి, మృదు స్వభావం కలిగిన ఆయన నీకు విరోధంగా ఏది చేయడు. నువ్వెప్పుడైతే ఆయనని నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్తే అప్పుడే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నీకు ఒక ఇష్టం ఇచ్చాడు. నీ ఇష్టము దేనికి కాబట్టి దేవునిగా లేదు నీకు ఓన్. దేవుడు విరోధంగా ఏది చేయడు. ఏదైనా విరోధంగా చేస్తే అది బలవంతంగా చేసేది. బలవంతంగా దేవుడు ఏది చేయదు. బలవంతంగా చేసే దాన్ని ఏమంటాము? డేంజర్. దేవుడు ఎప్పుడు కూడా మన పైన బలవంతము చేయడు. నువ్వు ఎప్పుడైతే దేవా నా ద్వారా ప్రార్థన చేయి, నాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకర్తను దేవుడి యొక్క వాక్యంలో ఉన్నది. ఇక్కడ ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు. ఆత్మ మనలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో చూడండి 27వ వచనంలో, ఆయన మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎంత క్లియర్ గా ఉన్నది చూడండి. ఏమంటున్నాడు చూడండి, మరియు హృదయములను పరిశోధించేవాడు. నీ యొక్క హృదయంలో ఏమున్నదో నా వైపు చూడండి. నీ యొక్క హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసు. అందుకే ఇక్కడ ఏమున్నది? హృదయములను పరిశోధించేవాడు. నీ యొక్క ఆత్మ మనసు ఏందో, నీ యొక్క ఆత్మ నీకేది అవసరం ఉన్నదో, నీకేది కావాలో, నువ్వు దేని కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావో ఆయనకు నీ యొక్క మనస్సు తెలుసు అన్న దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆత్మకి ఇప్పుడు 3 విషయాలు తెలిసినాయి. ఒకటి ఏంటిది? ఆత్మ మనకు సహాయం చేస్తాడు, ఆత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఆత్మ ఏ విజ్ఞాపన చేస్తాడంట? మన యొక్క మనస్సులో ఏదైతే ఉన్నదో, మన మనసుకి ఏది కావాలో, మన యొక్క హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఆత్మ మన యొక్క హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఆత్మ మన యొక్క మనస్సుకు, మన యొక్క మనస్సు ఏంటో ఆయనకు తెలుసు. తెలిసి నీ మనస్సు ఏమో నాకు ఇది ఇష్టం అని ఉంటున్నది, కానీ నీ మనస్సులో ఏది ఉన్నదో దేవుడికి తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? నీకు ఇష్టమైనది ప్రార్థన చేయడంట. దేవుడు నీకు ఏది ఇవ్వాలనుకుంటుందో అది ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. ఇది చూడండి, కింద వచనం ఏమున్నది? ఏదైనా ఆయన దేవుని చిత్త ప్రకారము. ఏ ప్రకారము? అందరు చెప్పండి, ఏ ప్రకారము? దేవుని చిత్త ప్రకారము. పరిశుద్ధులు అంటే మేము, నేను. ఎవరు చెప్పండి ఇక్కడ? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధులు అంటే మనం ఎవరు అనుకుంటాము? చెప్పండి, పరిశుద్ధులు అంటే ఎవరు అనుకుంటాము? ఎవరు అనుకుంటారు మీరు పరిశుద్ధులు అంటే? బాగా ప్రార్థన చేసిన దైవ సేవకులు మాత్రమే అనుకుంటారు. దేవుడు అలా చెప్పండి, మీరు పరిశుద్ధులు అంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ నీ పేరు పెట్టుకోండి. నా కొరకు దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు అన్న దగ్గర నా కొరకు ఆయన విజ్ఞాపనము చేయించున్నాడు. ఇది ఇంపార్టెంట్. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. నేను చెప్తున్నాను మొట్టమొదటిగా ఒక మాట చెప్తున్నాను. ఏంటిది? నేను ఆత్మలో ప్రార్థన చేస్తుంటే సడన్ గా నాకు ఒక మనసు నాకు మైండ్లో వస్తారు. ఆ వ్యక్తిని నేను అరే ఇప్పుడు ఇది ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి నన్ను నేను ఎట్లా కలుస్తాను, నా దగ్గరికి ఎందుకు వస్తాడని. ఎవరైతే నా మైండ్లోకి వస్తారో వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా నేను అతన్ని కలుస్తున్నాను. అంటే దేవుడు నాకు ట్రైన్ చేసింది. అది ఇమ్మీడియట్గా తెలియదు, మనకు తెలియదు. అదేవిధంగా నేను చాలాసార్లు ప్రయత్నం చేసిన. నేను కొన్ని మీటింగ్స్కి వెళ్తున్నా కనుక నేను ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో కొంతమంది దేవుడు ముందుగానే ఈ మాట నాకు చెప్తుంటారు. చెప్పినప్పుడు ఓకే వీళ్ళు ఈ అవసరంతో ఉన్నారేమో అని అనిపిస్తుంది. అక్కడ పోయేసరికి సేమ్ అదే మాటలు చెప్తుంటారు. ఏం చెప్తుంటారు? అదే మాట. అంటే నేనేం చేస్తున్నా? పరిశుద్ధాత్మలో నేను ప్రార్థన చేస్తున్నా.
నా సొంతంగా నేను ప్రిపేర్ అయితే ఏదో ఒకటి ప్రిపేర్ కావాలి, ఇక్కడ ఏదో అవసరం ఉన్నదో అది ప్రిపేర్ కావాల్సి వస్తుంది. కానీ నేను దేవుని యొక్క ఆత్మ చేత ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళ యొక్క అక్కరేంటిది, వాళ్ళకి ఏది అవసరం ఉన్నది అది తెలియజేస్తున్నాడు. నేనేం చెప్పినా, ఇప్పుడు మన వాక్యంలో ఏం చెప్పినా, నా వారి యొక్క మనసు ఏందో తెలుసు, నీ మనసు ఏందో దేవునికి తెలుసు. ఈరోజు నేను చెప్పిన వాక్యము దేవునికి తెలుసు కనుకనే ఆయన మీకు ఈ మాట చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఒకటి ప్రిపేర్ అయ్యా, ఒక వచనం ప్రిపేర్ అయ్యా, నేను చెప్పే వచనం వేరే ఉంది. అంటే ఈ మాటలు మీకు అవసరమై ఉన్నాయి అంటే దేవుడు అయితే మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో మీకు అర్థం కాకుండా ప్రార్థన చేస్తున్నారు. మీరు అలా ప్రార్థన చేయకండి, మీరు దేవుడికి అవకాశం ఇవ్వండి, దేవుడికి లోబడండి, శరీరానుసారంగా నడుచుకోకండి, ఆత్మలో నడుచుకోండి. ఆ శరీరం నిన్ను నాశనం చేస్తుంది, ఆత్మ నిన్ను అభివృద్ధి చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు అది. శరీరం నిన్ను, నా శరీరానికి ఏం కావాలి? ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్, ఇది నిన్ను నశింపజేస్తుంది. కానీ దేవుని యొక్క ఆత్మ నీకు జీవం ఇస్తుంది. ఏది కోరుకుంటావు? జీవమా మరణమా? దేవుడు చెప్పండు, పాపములకు మీరు భయపడుతురేమో. దేవుడు అంటున్నాడు, పాపం మీ మీద ప్రభుత్వం చేయట్లేదు, ఊరికే నువ్వు భయపడుతున్నావు సైతాన్ ఉందని. దేవుడే చెప్పిండు, సైతాన్ మీ చుట్టూ లేదు, మీరు మీ చుట్టూన్నా నీ మనసు మార్చుకో, ఆలోచించు అని చెప్పిండు నీకు ఈరోజు. ఎవరంటున్నారు? ఎవరున్నారు నీ చుట్టూ? దేవుడున్నాడు, నీ చుట్టూ దేవుడున్నాడు. నీ చుట్టూ ఎవరున్నారు? దేవుడున్నాడు. దాన్ని ఆలోచించండి. కానీ దయ్యములు లేవు మీ చుట్టూ. భయపడుతురేమో. దేవుడు అంటున్నాడు, భయపడకండి అంటున్నాడు. మీ మీద దేవుడే ప్రభుత్వం ఉన్నది, కానీ దయ్యములకు మీ మీద ప్రభుత్వం లేదని చెప్పిండు దేవుడు. హల్లెలూయా. మీరు శరీరానుసారంగా ప్రార్థన చేస్తే మీ జీవితం మారదు అని చెప్తున్నాడు. ఎన్ని రోజులైతే నువ్వు శరీరానుసారంగా జీవిస్తావో అన్ని రోజులు నువ్వు చచ్చిపోయేంత వరకు నీ బ్రతుకలాగానే ఉంటది. నువ్వు మారాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఆత్మానుసారంగా ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు, ఏం మాట్లాడుతున్నావు ఏంది అని. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళ వైపు చూడకు, వాళ్ళు ఏమంటున్నారు అనేది ఆలోచించకు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు. ఒకే వారు నిన్ను అనుకోవచ్చు, వెర్రివాడు అనుకోవచ్చు, పిచ్చివాడు అనుకోవచ్చు, ఏం మాట్లాడుతుంది ఇతనికి అర్థం కాకపోవద్దు అనొచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, నీ లైఫ్ మారిపోతుంది. వాళ్ళ గురించి నువ్వు చెప్తుంటావు, నీ లైఫ్ ఇట్లా ఉన్నది, నీ జీవితం ఇలా ఉన్నది, నువ్వు ఈ పాపంలో ఉన్నావు, ఈ రోగంలో ఉన్నావు. దేవుడు వాటన్నిటిని మనకు తెలియజేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాటన్నిటిని తెలియజేస్తాడు. దేవుడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే ఎవరికి ఏ రోగం ఉందో తెలిసి చెప్తుంటాడు, ఎవరికి ఏ కష్టం ఉన్నదో చెప్తుంటాడు. సో అప్పుడు నువ్వేం చేయాలి? భయపడద్దు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని. ఒకనొక రోజు వాళ్ళే మళ్ళీ నీ దగ్గరకు వచ్చి అడుగుతారు క్షమాపణ. నీ గురించి నేను ఇలా అనుకున్నాను, మనకు అది అనవసరం ఎవరేమనుకున్నా. దేవుడు ఏం చెప్పిండో అది చేస్తే అది ఆత్మానుసారంగా మనం నడుచుకుంటున్నట్టు. దేవుడు చెప్పని మనం చేస్తే శరీరానుసారంగా నడుచుకుంటున్నట్టు, దేవుడికి వ్యతిరేక దిశలో మనము ప్రయాణిస్తున్నట్టు. దేవుడు చెప్పిన గోల్ని మనం చేరుకోవట్లేము. దేవుడు చెప్పిన గోల్ నీ జీవితంలో నువ్వు చేరాలంటే ఆత్మానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమయంలో మనం ప్రార్థన చేసుకున్నాము. వాక్యము దేవుడు దీవించును గాక. వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, జీవం కలిగిన దేవా, పరిశుద్ధమైన ఘనమైన పాదముల పొందను ప్రభువా, ఇప్పటి వరకు మీరు నాయన మాతో మాట్లాడినారు నీ వాక్యం ద్వారా. ఆయన శరీరానుసారంగా ఉండొద్దన్నాము, ఆత్మానుసారంగా నడుచుకోమన్నాను. ఆయన ఆత్మ మా ద్వారా ప్రార్థన చేస్తున్నాను. ఆత్మకు మా యొక్క మనసు ఎందుకు తెలుసు అన్నాను. మీ దైవ కృప మా అందరికి తోడుగా ఉంచి ఆశీర్వదించమని పెట్టుకుంటున్నాను. మీ కాపుదల మాకు అనుగ్రహించమని పెట్టుకుంటున్నాను.
మహిమ చేత మమ్మల్ని నింపి వరదలకు దయచేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనం అందరం లేచి నిలబడి ప్రేమపూర్వక కనుక ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, జీవము కలిగిన దేవా, ఈ కానుకను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి చిన్నదానికి నిరంతర ప్రతిఫలమును భాగమును తెచ్చి యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక పాట.